దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గిడియోన్ మిషన్ చర్చ్, శాంతినగర్ 6వ వీధి, డైకస్ రోడ్ సెంటర్. ఆ చిన్న మందిరంలో నీ విశ్వాసులు మీకు శుభాలు తెలియజేస్తున్నారు. దేవుని స్తోత్రం. అక్కడ ఆదివారము నేను ఇచ్చేటువంటి సందేశాలు ఫేస్బుక్ లైవ్లో ఇవ్వబడుతున్నాయి. మీకు అవసరమైన వాళ్ళు మీరు ఆ సందేశాల లింక్స్ నేను స్టేటస్లోనూ అక్కడక్కడ పెడుతుంటాను. కనుక మీరు ఆ సందేశాలు, ఆదివారపు సందేశాలు మీరు వినొచ్చు. ఈ టీవీ సందేశాలు అంటే 26-27 నిమిషాల సందేశాలు, కానీ అవంటే కొద్దిగా దీర్ఘంగా, ఇంచుమించు 50 నిమిషాలు 1 అవర్ వరకు ఉండేటువంటి మెసేజెస్ అవి. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఛానల్, లేకపోతే ఫేస్బుక్కి మీరు దాంట్లో ఆ అకౌంట్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే దాన్ని మెయింటైన్ చేసేటువంటి బ్రదర్ సాబు అనేటువంటి అబ్బాయి ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాడు. ఆ లింక్స్ మీకు పంపిస్తుంటాడు, లేదంటే మీకు నోటిఫికేషన్లు వస్తుంటాయి. స్తోత్రం. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పాత సందేశాలు అనగా ఓల్డ్ మెసేజెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు వాటిని అప్లోడ్ చేస్తున్నారు. నా సందేశాలు మాత్రమే, ఇంకా మిగతా వేరే సందేశాలు కాకుండా యోహాను సువార్త సందేశాలు మాత్రమే మీకు అందుబాటులో ఉండాలి అంటే జిఎంసి సంతోష్ నెల్లూరు, జిఎంసి అంటే గిడియోన్ మిషన్ చర్చ్, జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఆ నోటిఫికేషన్లు వస్తాయి. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం వినాల్సిన అవసరత మనకుంది. దేవుని వాక్యము మొదట మీతో చెప్పటం ఆవశ్యకము అని అపోస్తుల కార్యముల్లో చూస్తున్నాం. దేవుని వాక్యం చెప్పాలి, చెప్పబడాలి, దేవుని వాక్యం బోధించబడాలి. స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు ఏంటంటే యేసు చేసినటువంటి, లేకపోతే యేసు పెట్టినటువంటి పరీక్షలు, నీ ప్రేమ తత్వాన్ని గురించి, నీ పరిచర్య అనగా పరిచర్యలో ఉన్నటువంటి నీ దృక్పథం గురించి, ఎలాగుంది నీ యాటిట్యూడ్ ఇన్ ద మినిస్ట్రీ. నెగటివ్గా ఆలోచిస్తూ నెగటివ్గా పనిచేస్తూ ఉన్నావా? వాళ్ళు ఎందుకు మాట్లాడారు, వీళ్ళతో ఎందుకు మాట్లాడారు, ఎందుకు అంతసేపు మాట్లాడారు, అక్కడ మాట్లాడారు, ఇక్కడ మాట్లాడారు అనేటువంటి ఎంతసేపటికి నెగిటివ్ మైండ్గా మనం ఆలోచిస్తూ ఉన్నామా? చాలాసార్లు చాలామంది ఇలాగే ఆలోచిస్తుంటారు. కొంతమంది అవి విషయాలు నాతో చెప్తుంటారు. హలో, వదిలేసేయండి పాస్టర్ గారు, అమ్మా వదిలేసేయండి, ఎందుకు మనకు అవన్నీ అనవసరమైన విషయాలు, మనకు ఎందుకు, ఒక్కొక్కరి వ్యక్తిగతమైన విషయాలు ఎందుకు అని నేను వారిని ఖండిస్తూనే ఉంటాను. మనకి ఇవన్నీ అనవసరమైన విషయాలు. మనకు అవసరమైంది మనము మన ప్రభుతో సంబంధం ఎలా కొనసాగిస్తున్నాం, ఇవి ముఖ్యం. ఇవన్నీ ప్రాముఖ్యమైన వాటిని విడిచిపెట్టేసి అనవసరమైన వాటి గురించి ఆలోచించి మన బుర్ర ఎందుకు బద్దలు చేసుకోవాలి? లిమిట్. పరిచర్యలో నీ దృక్పథం చక్కగా ఉండాలి. మనీ కాదు, లేకపోతే ధనము కాదు నీ దృక్పథం. కీర్తి ప్రతిష్టలు, నేమ్ అండ్ ఫేమ్ కాదు నీ స్తోత్రం, పరిచర్య యొక్క గురి. మన చిన్న పరిచర్యనా పెద్ద పరిచర్యనా? పెద్ద పరిచర్య అయితేనే నేను జాగ్రత్తగా చేస్తాను, పెద్ద సంఘం అయితే జాగ్రత్తగా చేస్తాను, చిన్న సంఘం అయితే చేయలేను అన్న విధంగా మాట్లాడడం అది సమంజసం కాదు. 12 మంది శిష్యులు బయటికి వెళ్ళారు. వాళ్ళు మాంసం కోసం, ఆహారం కోసం వెళ్ళారు. ఆహారం వచ్చి తీసుకొచ్చేసరికి యేసు ప్రభు ఎందుకు ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు? యూదురాలైతే ఓకే, దానికి ఒక అర్థం ఉంది, ఏదో బంధుత్వం, దూర బంధుత్వం ఏదో అనుకోవచ్చు. సమరయ స్త్రీతో మాట్లాడటం ఏంటిదంతా అని ఆశ్చర్యపోయారు. ఇంకా ఏమన్నా అడిగితే తిడతారు అనే ఉద్దేశంతో అడగకుండా వాళ్ళు ఉండిపోయినారు. దాని ద్వారా మనం ఆలోచించిన విషయం ఏంటంటే మన ప్రేమతత్వం ఎలా ఉంది, అనగా ప్రేమ విధానం ఎలా ఉంది, మన పరిచర్య దృక్పథం ఎలా ఉందని, మన పోరాట పటిమ ఎలా ఉంది. మన యజమానుడి మీద దాడి జరుగుతుంటే మనం చూస్తూ ఊరుకోలేం.
ఆయన కొడుతుంటే మాకు సంబంధం లేదండి, ఆయన మమ్మల్ని భద్రపరచాలి, మేము ఆయన విషయంలో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఉండకూడదు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. తర్వాత మనం ఆలోచించిన విషయం, విన్న తర్వాత పొందినట్టు విశ్వాసం. యేసు యొక్క ఉపదేశం విన్నారు, యేసుతో పాటు కొండ మీద కూర్చున్నారు, బాగానే ఉంది. ఆయన యొక్క ఉపదేశం విని విశ్వాసాన్ని పొందుకున్నారా? పొందుకుంటే ఆ విశ్వాసాన్ని వినియోగించుకోవాలి, అంతేగా. డబ్బు పొందుకున్నాం, జీతం పొందుకున్నాం, దాన్ని జాగ్రత్తగా బ్యాంకులో వేసుకోవడానికి కాదు, దాన్ని జోబులో దాచుకోవడానికి కాదు, దాన్ని మన అవసరతల కోసం, కుటుంబ అవసరతల కోసం వాటిని జాగ్రత్తగా వాడాలి. దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం ఇచ్చేసి, లేకపోతే మన అవసరతలు తీర్చుకుంటూ, కొద్దిగా పొదుపు చేసుకుంటూ, కొద్దిగా సేవ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, ఈ ఎపిసోడ్లో అనగా లేకపోతే ఈ సందేశంలో మరలా మనం యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి, తాను కూడా ఎరిగి ఉండని కాదు, తానే ఎరిగి ఉండి, అక్కడున్నటువంటి కొండ మీద ఉన్నటువంటి 13 మందిలో ఏమి చేయబోతున్నాడో అనే సంగతి ఎరిగింది ఆయన ఒక్కడే. పేతురు, యోహాను, యాకోబులకు కానీ వీళ్ళకెవ్వరికీ తెలియదు వారేమి చేయబోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు అవి ఇవి చేస్తే ఒప్పుకోబడవు, అంగీకరించబడవు కనుక. స్తోత్రం. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగానంటే వీరు భుజించుటకు ఎక్కడి నుంచి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్ బ్రదర్ని అడిగాడు. స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ వచ్చి పరీక్షలు, పరీక్ష కాదు, యేసు పెట్టినా లేకపోతే యేసు చేసిన పరీక్షల టైటిల్ దగ్గరే నేను కాస్త వివరణ ఇచ్చాను. ఏంటి వివరణ అంటే, ఏకవచనం బహువచనం అని చెప్పాను. ఏకవచనానికి బహువచనానికి కూడా తేడాలని కాదు, కానీ పరీక్ష అని ఉంటే పరీక్షలు అంటున్నారు ఏంటి అని ఎవరైనా అడిగితే వాళ్ళకి సమాధానం అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు శ్రద్ధగా వినాలి దేవుని వాక్యాన్ని. అటు ఇటు తిరుగుతూ మీరు డిస్టర్బ్ కావద్దు, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం మెల్లగా 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 మీ హృదయంలోకి డౌన్లోడ్ అవుతుంది. అంటే చెవుల ద్వారా మీ హృదయంలోకి డౌన్లోడ్ అవుతుంది. వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాం, వెంటనే ఇమీడియట్లీ అప్లోడ్ కావు, స్లోగా. ఒక పిక్చర్ డౌన్లోడ్ అవుతుంది స్లోగా. మార్టిన్ లూథర్ గారు చెప్పిన విషయం, నా తలలో బైబిల్ అనగా దేవుని వాక్యం నా తలలో ఉంది, 35 సంవత్సరాలు ఉంది, బట్ ఏం పని చేయలేదు. కానీ ఎప్పుడైతే కాస్త కిందకు దిగిందో, అనగా తలలో నుంచి కిందకు వాక్యం దిగింది కాబట్టి, మా హృదయంలోకి వచ్చింది కాబట్టి అది హృదయాన్ని మార్చింది. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. మన తలలో ఉన్నది థియాలజీ, మన హృదయములో ఉన్నది మాత్రమే అది మనకు పరిచర్య చేయడానికి కావాల్సిన మోటివేషన్ ఇచ్చే విధంగా ఉండేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మరియా లూకా సువార్త 2వ అధ్యాయంలో ఇటు సంగతిలో తన మనసులో తలపోసుకొనుచుండెను. స్తోత్రం. జస్ట్ వీటి గురించి థింక్ చేస్తూ ఆలోచిస్తూ ప్రార్థిస్తూ అలా ఉండాలి. ఈ సందర్భంగా 4 పరీక్షలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలోంచే మనం పోయినసారి పరీక్షల గురించి ఆలోచించాం, యేసు పెట్టిన పరీక్షలు. మనం ఇంకా కొద్దిగా వైడర్గా, ఇంకా కొద్దిగా ఎక్కువగా 4 పరీక్షల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరీక్షించబడాలి, పరీక్ష అనేది కంపల్సరీ, పరీక్షను అవాయిడ్ చేయలేము.
ఎందుకంటే మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, పరిచారకులైన వారిని గురించి అనగా మినిస్టర్స్ని గురించి అనగా డీకన్స్ గురించి, చర్చ్ ఎల్డర్స్ కాదు, డీకన్స్ గురించి ఏమని రాయబడిందంటే, ఈ డీకన్స్ అనబడిన వాళ్ళు మొదట పరీక్షించబడవలను. ఏం చేయాలట? మొదట వాళ్ళు పరీక్షించబడాలి. వారిని ఆల్రెడీ అధ్యక్షులుగా ఉన్నవారు వాళ్ళు ఏం చేయాలంటే పరీక్షించాలి. స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను, మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తర్వాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చు. పరీక్షలో అనింద్యులని తేలిందనుకోండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదా లేదు బ్రదర్, మే గాడ్ బ్లెస్ యూ, అధ్యక్ష పదవి మనకు ఇప్పుడు వేకెన్సీ లేదులేండి, ఏమైనా ఉంటే చెప్తానులేండి అని చెప్పడం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి కొన్ని పరీక్షల గురించి, 4 పరీక్షల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయం మనకందరికీ తెలిసిన విషయమే. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. స్తోత్రం. ఏ సంగతులు జరిగిన తర్వాత? అబ్రహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా ఉన్నటువంటి ఆ సంఘటన జరిగిన తర్వాత, అనగా ఫిలిష్తీయుల దేశాన్ని విడిచిపెట్టి ఉండొచ్చు, వేరొక దేశానికి వచ్చి ఉండొచ్చు. అక్కడ జరిగిన సంఘటన గురించే దేవుని వాక్యం రాయబడింది. ఏం పరిశోధించాడు అని ఆలోచిస్తే, ఇదే అధ్యాయంలో 12వ వచనంలో, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా ఇస్సాకును నాకు ఇవ్వడానికి, బలర్పించడానికి వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుతున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి మనం ఆలోచిస్తున్న విషయం, మనలో ఉన్నటువంటి ఆ భయం, నెగిటివ్ భయం గురించి కాదు నేను మాట్లాడింది, దైవ భయం పరీక్షించబడాలి. చాలామందికి భయం లేదు, రెక్లెస్ అయిపోయింది, కేర్లెస్ అయిపోయి ఏమో చాలా కాలం నుంచి చూస్తున్నామండి ఇవన్నీ, ఇప్పుడేం కొత్త కాదుగా. అందుకని టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా ప్రార్థన, టైం లేదులేండి, టైం ఉంటే చేసుకుందాలండి, వాక్యధ్యానం చూసుకుందాలండి. టేక్ ఇట్ ఈజీగా ఆత్మీయ జీవితంలో ఉండొద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, మొట్టమొదటి విషయము, అబ్రహాము యొక్క భయము పరీక్షించబడింది. అబ్రహాము దేనికో భయపడిపోతున్నాడని కాదు, యాకోబులాగా అన్న చంపుతాడు చేస్తాడు అని భయపడుతున్నాడని కాదు. అతని భయము ఏంటి అంటే దేవుని పట్ల ఉన్న రెస్పెక్ట్, లేకపోతే దేవుని పట్ల ఉన్నటువంటి గౌరవం, అభిమానం, దాంట్లో ఎలా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అబ్రాహామును పరీక్షించాడు, ఇంకా పరీక్షించాడంటే ఇస్సాకును కూడా పరీక్షించాడు అనుకోవచ్చు. సరే, ఇష్మాయేల్ని ఎందుకు పరీక్షించలేదు? ఇష్మాయేల్ని పరీక్షించాల్సిన అవసరం లేదు. చూడండి, అబ్రహాము ఇస్సాకు వచ్చేశారు. వాస్తవంగా ఆ ప్లేస్లోకి ఇష్మాయేల్ కూడా రావాల్సింది. 21వ అధ్యాయంలో ఆయన తల్లితో సహా వెలుపలికి పంపించి వేయబడ్డాడు. లేదు అంటే వాళ్ళు అక్కడే కానీ ఉండిటని 22వ అధ్యాయంలో నిప్పున్నాయి, కట్టెలున్నాయి, నానా నా తండ్రి గొర్రెపిల్ల ఏది అని అన్నప్పుడు, ఐజాక్ డోంట్ వర్రీ నేను తీసుకొని వస్తానని ఇష్మాయేలు జోక్యం చేసుకుని మాట్లాడేవాడేమో. మనిషి మన పక్షాన మాట్లాడలేనప్పుడు మనం విశ్వాసంతో మాట్లాడడానికి దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడు. మాట్లాడితే మనం కాదు, మనలో విశ్వాసాన్ని ఉంచి మనతో మాట్లాడింపజేసే దేవుడు. అవిశ్వాసాన్ని బట్టి కొన్నిసార్లు ఏం జీవితం అండి, ఏంటిది,
కానీ ఒక్క ధైర్యం మనలో ఒక మెరుపు లాంటి అనుభవాన్ని. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, దేవునికి భయపడువాడివి అని తెలిసిపోయింది. అనగా గాడ్స్ ఫియర్ని గురించి టెస్ట్ పెట్టాడు దేవుడు. ఆ టెస్ట్లో అబ్రహాము నెగ్గాడు. దేవుని స్తోత్రం. ఎలా నెగ్గాడని ఎలా చెప్తున్నారు మీరు? గెలిచాడని ఎలా చెప్తున్నారండి అనొచ్చు. అబ్రహాం, నేను నీకు పరీక్ష పెట్టబోతున్నాను, ఈ పరీక్షలు నువ్వు ఖచ్చితంగా గెలవాలంతే అని దేవుడు కండిషన్లు ఏం పెట్టలేదు. అది పరీక్ష అనే సంగతి కూడా తర్వాత ఇప్పుడు తెలిసి ఉండొచ్చు ఆయనకి. 10 మంది కుమారులు చనిపోవడం లేదా 10 మంది సంతానం చనిపోవడం అనేది ఒక పరీక్ష. తర్వాత ఆయన అంతకంతకు ఆశీర్వదించబడ్డాడనే సంగతి మనకు తెలిసిందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు కలిసి ఉన్నాయి. ఎవడైనా ఈ పునాది మీద బంగారు, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వాని పని కనబడును. ఇంపార్టెంట్. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. చివరిది, లేకపోతే లాస్ట్ మాట, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అగ్ని పరీక్షిస్తుందంట. అగ్ని లాంటి, అగ్ని కన్నా శక్తివంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుని కుమారుడు ఫిలిప్పును పరీక్షించిన సందర్భాన్ని గురించి మనం చదువుకున్నాం. అయితే మన మూలవాక్యం అది యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా అని చెప్పినప్పుడు మీరు హల్లెలూయా చెప్పొచ్చు. 1-2 హల్లెలూయాలు మీరు చెప్పొచ్చు, స్తోత్రం చెప్పొచ్చు. ఇంకా ఏదైనా మీకు తోచింది దేవునికి స్తోత్రం, దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒకటి, పరీక్షించబడవలసింది ఏంటి అంటే ప్రభువునందలి భయం పరీక్షించబడాలి. రెండోది, మన పని పరీక్షించబడాలి. ఏ పని అండి? మన ఇంట్లో చేసుకునే వర్క్ కాదు. పని అంటే మన సేవా విధానం. మన సేవ అంటే సంఘ సేవ. సంఘ సేవ అంటే మళ్ళీ సమాజం యొక్క సేవ గురించి, దేవుని సంఘం యొక్క సేవ. దాంట్లో బాధ్యతగా ఎంతవరకు చేస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. నమ్మకస్తులైన వాళ్ళు కావాలి. నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఒకటి, ప్రభువునందలి నీ భయం పరీక్షించబడుతుంది, అబ్రహామును దేవుడు పరీక్షించినట్టుగా. రెండోది, మనం ఆలోచించిన మాట, పరీక్షించబడుతున్నటువంటి విషయం ఏంటి అంటే స్తోత్రం, పని. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించవలనని చెప్పుచున్నాను. స్తోత్రం. చూడండి, ఆజ్ఞాపూర్వకంగా ఏదో కమాండ్ చేసి, ఏదో బెదిరించి, పెత్తనం చేసి లొంగ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను మీతో చెప్పడం లేదు. ఇతరుల జాగ్రత్తను మీకు చూపట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు, మీ పని పరీక్షించబడుతుంది, అంతేకాకుండా మీ ప్రేమ పరీక్షించబడుతుంది. ప్రేమ పరీక్ష. గత ఎపిసోడ్లో కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం. 4వ అధ్యాయము 1వ వచనం యోహాను సువార్త ఆధారంగా చేసుకొని కొత్త వారిని స్వీకరించే విషయంలో ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే అందరినీ స్వీకరిస్తాం. ప్రేమ ఉంటే అందరినీ ఆకర్షించుకుంటాం. స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించాలి. పరీక్షించబడాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. ఒక కోర్సులో, లేకపోతే ఒక్కొక్క ప్రత్యేకమైన డిగ్రీలోనో, లేకపోతే దేంట్లో అనుకుందాం, కొన్నిసార్లు 5 సబ్జెక్టులు 6 సబ్జెక్టులు, ఇంకా ఎక్కువ పేపర్స్, ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటే ఉండొచ్చు. రాను రాను పిహెచ్డీ చేస్తున్నాం, సబ్జెక్ట్ ఒకటే, అంశం ఒకటే ఉంటుంది.
ఆరంభ దినాల్లో వేరు వేరు సబ్జెక్ట్స్ నుంచి వెళ్ళిపోయాం. చివరికి ఫైనల్ ఒక సబ్జెక్ట్ మీదే మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. అలాగే వేరు పరీక్షలు ఉన్నప్పటికీ కూడా ఈ 4 మాత్రమైన పరీక్షలు కాదు, ఇంకా అనేకమైన పరీక్షలు ఉన్నాయి. ఒకటి, ప్రభువునందలి భయం పరీక్షించబడుతుంది. దేవుని స్తోత్రం. రెండోది, ప్రభు పని పరీక్షించబడుతుంది, ప్రభువు కోసం మనం చేసేటువంటి పని. మూడోది, ప్రేమ పరీక్షించబడుతుంది. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, మనకందరికీ తెలిసిన మాటే, 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోది తాగవలెను. హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే ప్రభురాత్రి భోజనానికి సంబంధించి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి, అనగా రొట్టె తినడానికి ముందుగా, రొట్టె పంచబడ్డానికి ముందుగా, ఆ పాత్రలోని ద్రాక్షారసం తాగడానికి ముందుగా, క్రీస్తు శరీరమునకు రక్తమునకు సాదృశ్యంగా ఉన్నట్టు ఆ వస్తువులను మనం ఏదో నిర్లక్ష్యంగా భావించకుండా వీటిని భుజించడానికి ముందుగా ఏం జరగాలి అంటే పరీక్షించుకోవాలి. స్తోత్రం. పరీక్షించుకోవడం అనేది చేతులు కడుక్కోవడం లాంటిది అనుకుందాం. ఎందుకన్నానంటే భోజనానికి ముందు చేతులు కడుక్కుంటాం. అలాగే ప్రభురాత్రి భోజనము అనేటువంటి భోజనం అంటే కడుపు నిండా తినడం అని కాదు, భోజనంలాగా దాన్ని పిలుచుకుంటున్నారు. సరే, దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే నిన్ను ఎవరో పరీక్షించడం కాదు, నిన్ను దేవుడు పరీక్షిస్తాడు. అదే సమయంలో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. స్తోత్రం. అక్కడ రాయబడిన మాట, మనల్ని మనమే పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలి. అప్పుడేమవుతుందంటే తీర్పు పొందకపోదుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా పరీక్ష మంచిదే, పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం పక్కన పెట్టేసేయండి. 4వ విషయం, ప్రభు బల్ల కొరకైనటువంటి యోగ్యత పరీక్షించబడాలి. The qualification to put the hand or to participate in the Lord's Supper should be tested. నేను ఇతరులు పరీక్షించడం కాదు, నన్ను ఇతరులు పరీక్షించడం కాదు, ప్రభు సన్నిధికి వచ్చి వాక్యపు వెలుగులో నన్ను నేనే, నా మాట ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉంది, ఇతరులతో నా వ్యవహారం ఎలా ఉందని నన్ను నేను పరిశీలించుకుంటాను. స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 4 విషయాలు మనం ఆలోచించాం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ 3, 4 లేకపోతే 5 మరి ఎక్కువ వెళ్ళలేం కనుక కొన్ని విషయాలు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. తాను ఏమి చేయనై ఉన్నాడో ఎరిగి అంటే తండ్రి బయలుపరిచాడు అంటే ఈయనకు సొంత జ్ఞానం లేదని కాదు. స్తోత్రం. త్రిత్వంలో ముగ్గురికి సొంత జ్ఞానం ఉంది, కాకపోతే తండ్రి అందరికీ ఇచ్చేవాడు కనుక. స్తోత్రం. ఆ త్రిత్వంలో వాళ్ళ డీలింగ్స్ అవి మనకు తెలియదు, కానీ వాళ్ళు ఇచ్చి పుచ్చుకుంటున్నారని ఇలా చెప్పుకుంటూ వచ్చారు. హల్లెలూయా. యేసు పెట్టిన పరీక్షలను కాకుండా జనరల్గా ఉన్నటువంటి పరీక్షలు, వీక్లీ టెస్ట్కి యాన్యువల్ టెస్ట్కో లేకపోతే ప్రీ పబ్లికో తేడా ఉన్నట్టుగా ఈ పరీక్షలు, యేసు పెట్టే పరీక్ష ఓకే. ఒకటి, ప్రభువునందలి భయం గురించి దేవుడు పెట్టినట్టు భయం లేకపోతే పరీక్ష. రెండవది మనం ఆలోచించింది పని, ద వర్క్, ద సర్వీస్ వుడ్ బి టెస్టెడ్. మూడవదిగా మనం ఆలోచించిన విషయం ఏంటంటే ప్రేమ పరీక్షించబడుతుంది. తర్వాత 4వదిగా ప్రభువునందు మనకున్నట్టు యోగ్యత, మన స్థానం, మన పొజిషన్, మనం ఏమై ఉన్నాం. ఈ బలలో చేయవేయడానికి నేను యోగ్యుడిని కాదు, కానీ
నా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాను కాబట్టి, నాకు ఒక నిర్మలమైన మనస్సాక్షి దొరికింది కాబట్టి, నౌ ఐఎమ్ రెడీ టు టేక్ పార్ట్ ఇన్ ఇట్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరీక్షలు, 4 పరీక్షలు. ప్రభువునందలి భయాన్ని గురించిన పరీక్ష, పనిని గురించిన పరీక్ష, అంతేకాకుండా ప్రేమను గురించిన పరీక్ష, ప్రభువునందరూ లేకపోతే ప్రభు బలలో పాల్గొనడానికి కావలసిన యోగ్యతను గురించిన పరీక్ష. పరీక్షించబడుతున్నాం. శోధించబడ్డం అనే మాట మనం చూస్తున్నాం. అది కూడా ఇంచుమించు పరీక్షించబడ్డం లాంటిదే. యోబు పరీక్షించబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరీక్ష తర్వాత, శోధన తర్వాత ఆయన సువర్ణంగా మారాడు. ఎగ్జామ్స్ వరకు టెన్షన్ పడిపోతారు. ఎగ్జామ్ రాసేసారు, రిలాక్స్డ్గా ఉన్నారు. మళ్ళీ రేపో మాపో రిజల్ట్ వస్తుందనగా మళ్ళీ టెన్షన్. స్తోత్రం. ఇది మన పిల్లల యొక్క, స్టూడెంట్స్ యొక్క లైఫ్. ఇలాగా ఫస్ట్ క్లాస్ నుంచి చదివి సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, ఓ జాబ్, వివాహం, ఇలాగా సాగిపోతుంది జీవితయాత్ర. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరీక్షించబడాలి. పరీక్షిస్తేనే 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది, మనలో భ్రష్టత్వం కనిపించకుండా ఉండాలంటే, భ్రష్టత్వం ఒకరు కనిపించినా కానీ దాన్ని తొలగించుకోవాలన్నా కానీ మనము పరీక్ష చేసుకోవాలి. నేను చదువుతున్నాను ఆ మాట. 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరు ఎరుగురా. స్తోత్రం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి. స్తోత్రం, స్తోత్రం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా దేవా, పరీక్షలు, మా ముందున పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షల్లో మేము గెలవాలి. పరీక్షల్లో మీరు మాకు సహాయాన్ని అందించాలి. మా పిల్లలు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ కొరకు, అదే సమయంలో మా ఆత్మీయ జీవితంలో మేము ఎదుర్కొంటే పరీక్షల్ని మేము చక్కగా రాయగలుగుటకు మీరు మాకు సాయం చేయండి. ప్రభువునందలి భయాన్ని గురించినటువంటి పరీక్ష, అంతేకాకుండా పనిని గురించినటువంటి పరీక్ష, ప్రేమను గురించిన పరీక్ష, అంతేకాకుండా బలలో ప్రభురాత్రి భోజనంలో చేయి వేయడానికి జరిగేటువంటి ఆత్మ పరీక్ష, వీటన్నిటి మాట్లాడుకున్నా మీరు మాకు వినిపించిన మాటలు బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ఎపిసోడ్ అనగా రేపు ఉదయకాలం కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.